అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా ఈరోజు పదవీ విరమణ ఫంక్షన్ జరుపుకుంటున్న మా గురువు గారు ఆర్బీవి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. అప్పుడే మా గురువుగారు రిటైర్ అవుతున్నారు అని అంటే ఒక విధంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 34 ఏళ్ళు ఎలా గడిచిపోయాయని తెలియటం లేదు. ముందుగా నా పేరు కండవిల్లి వెంకటరావు కుమార్. నేను 1990 నుంచి 93 వరకు ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఆ తర్వాత ఎంఎస్సీ కోసం పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో 2 ఏళ్ళు అక్కడ చేశాను. దాని తర్వాత గేట్లో సెలెక్ట్ అయ్యి ఐఐటి బాంబేలో ఎంటెక్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసి అప్పుడు వచ్చిన కంప్యూటర్ వేవ్, అప్పుడే స్టార్ట్ అయిన కంప్యూటర్ వేవ్ ద్వారా టీసీఎస్లో పనిచేశాను ఒక 7-8 ఏళ్ళు. తర్వాత ఒక 14 ఏళ్ళు యాక్సెంచర్లో పనిచేశాను. ప్రస్తుతం అయితే న్యూమరిక్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక యుఎస్ అండ్ ఇండియా బేస్డ్ కంపెనీకి ఇండియా హెడ్ కింద పనిచేస్తాను హైదరాబాద్లో. సో మన వాళ్ళ వైపు నుంచి, మా కోర్స్ స్టూడెంట్స్ వైపు నుంచి రిక్వెస్ట్ వచ్చింది ఈ సందర్భంగా మన గురువు గారితో అనుబంధం ఏంటి అన్నది పంచుకోమని చెప్పేసి. సో మా 1993 టైంలోనే సత్యనారాయణ గారు గురువుగారు జాయిన్ అయ్యారు. అప్పుడే ఆయన కెరియర్ స్టార్టింగ్. మేము ఆయనకన్నా 9-10 ఏళ్ళు చిన్న, అంతే, మరీ ఎక్కువ వయసు వ్యత్యాసం లేదు. ఆ టైంలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో తమిళ లెక్చరర్ల హవా సాగుతుంది. మన ఉప్పు శంకరయ్య గారు హెచ్ఓడిగా ఉన్నారు ఆ టైంలో. ఆయన ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పేవారు. శంకరన్ అని చెప్పేసి ఆయన ఆయన ఒక ఆయన, సదగోపాలన్న ఆయన ఒక ఆయన, తామరై సెల్వి గారు, త్రిపుర సుందరి గారు, వీళ్ళంతా హేమీలంతా ఉన్నారు. చాలా వరకు తమిళ్ పాండిచేరి బేస్డ్ లెక్చర్సే ఉన్నారు. వాళ్ళ గ్రూపులోకి మన సత్యనారాయణ గారు వచ్చారు, ఆ హేమీల గ్రూప్లోంచి. సో అంత వైవిధ్యమైన, ఒక్కొక్కరిది ఒక్కొక్క వైవిధ్యమైన రీతిలో పాఠాలు చెప్తూ ఉండేవారు. డే 1 నుంచి సార్ విపరీతమైన డెడికేషను. ఏది అయినా ఆయన మార్క్ బిగినింగ్ నుంచి మాకు చెప్పిన విద్యా విధానంలో ఉంది. ఆయన అప్పుడే ఎలాగుంది అంటే తలలో పడినప్పుడు ఈ టైంకి వచ్చేసరికి ఇంకా ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గురువుల దయ వల్ల మేము ఎంఎస్సి ఎంటెక్ అవన్నీ చేయడానికి కుదిరింది. బేస్ ఫామ్ అయింది ఆ టైంలో ఇప్పుడైతే నాకు తెలియదు కానీ ఆ టైంలో బీఎస్సీ కెమిస్ట్రీ చేయడం అంటే ఎంత కష్టం అంటే పాస్ పర్సంటేజ్ జస్ట్ 20%. మేము 10 మంది కుర్రాళ్ళు ఉంటే నేను ఇంకో కుర్రాడే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయింది. నాదైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 1-2 పేపర్లు కొట్టేసి తర్వాత మళ్ళీ రాసి ఇంప్రూవ్మెంట్ కోసం ఇలాగ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాళ్ళం. సో అంత ఆ టైంలో అంత కష్టమైన కోర్స్ కంప్లీట్ చేయడం, అంత కష్టమైన టైంలో సత్యనారాయణ గారి గైడెన్స్, సత్యనారాయణ గారు చెప్పే విధానం, ఆయన పిల్లల కోసం ఆయన పడే తపన అన్కంపేరబుల్. సో ఆయన మమ్మల్ని చాలా మమ్మల్ని మా క్లాస్ని రీజెన్సీ సెరమిక్స్కి తీసుకెళ్ళారు. ఇంకొక యాస్పిరిన్ తయారీ కేంద్రానికి తీసుకెళ్ళారు. ఏదో ఒకటి చేద్దాము, వీళ్ళకి ఏదో ఒకటి నేర్పుదాము అన్న తపన ఆయనలో ఎప్పుడూ అలా ఉండేది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది.
లైక్ యూనో ఆయన మార్క్ ఆయన దయ వల్ల మేము లైక్ యూనో తర్వాత ఎంఎస్సికి వెళ్ళాం. ఎంఎస్సిలో లైక్ మీరు హ్యాపీ డేస్ సినిమా చూసే ఉంటారు. హ్యాపీ డేస్ సినిమాలో లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ ఎండింగ్లో 4th ఇయర్లో లైక్ యూ విల్ సీ ద లైన్ సమ్వేర్. లైన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ లైక్ యూ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ నార్మల్ ఇండివిజువల్ టు ఏ పర్పస్ఫుల్ ఇండివిజువల్. మాకు బీఎస్సీ ఎండింగ్ వచ్చేసరికి లైక్ విపరీతమైన లైక్ భయంగా అనిపించేది. లైక్ ఫస్ట్ 2 years ఆడుకున్నట్టుగా ఉండేది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఏదో పాటలో చెప్పినట్టు నెక్స్ట్ ఏంటి. లైక్ లక్కీగా లైక్ మేము మంచి గురువుల చేతుల్లో పడడం వల్ల అట్లీస్ట్ నాకైతే లైక్ గురువుల వల్ల లేకపోతే నాకు సీనియర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళ లైక్ గైడెన్స్ వల్ల నెక్స్ట్ ఏంటి అన్నది అంత ఇబ్బంది పడకుండా గడిచిపోయింది. ఒకసారి లైక్ ఐ కుడెంట్ సీ కంప్లీట్ లైన్ ఇన్ బీఎస్సీ. ఆ లైన్ నేను ఎంఎస్సీలో చూసాను. ఎంఎస్సీలో చూసి లైక్ అక్కడి నుంచి వేవ్ లైక్ లైక్ యానం నుంచి ఒక కుర్రాడు పాండిచేరి వెళ్ళడం, పాండిచేరి నుంచి బాంబే డైరెక్ట్గా వెళ్ళడం లైక్ అన్బిలీవబుల్. బట్ ద ఫౌండేషన్ వాజ్ లేడ్ ఓవర్ హియర్. ఇదంతా లైక్ సత్యనారాయణ గారు లాంటి గురువుల వల్ల మాకు జరిగింది. అది ఇటువంటి లైక్ ఒక లైక్ ఆ ట్రెండ్ లైక్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. లైక్ మేబీ లైక్ మన కాలేజీలో ఉంది డెఫినెట్గా. అందుకనే రీచ్ అయ్యి ఇలాగే లైక్ గురువుని ఇలా సన్మానించాలని అనుకుంటున్నారు. ఆ ట్రెండ్ లైక్ ఇప్పుడున్న మా పిల్లల గురువులకి లైక్ వాళ్ళకి అటాచ్మెంట్ లేదు. బట్ ఆ అటాచ్మెంట్ ఇక్కడ ఉంది. సో సత్యనారాయణ గారితో ఇంకా కొన్ని అనుభవాలు చెప్పుకోవాల్సి వస్తుంది. లైక్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం 2-3 సార్లు. అప్పుడే ఆయనకి కొత్తగా ఆయన న్యూలీ మ్యారీడ్ లైక్ ఆయనతోటి ఇదొక్కటే చదువు గురించే కాకుండా లైక్ మిగతా ప్రాపంచిక విషయాలు కదా, మెచ్యూర్డ్ బ్రదర్ లాగా ఏవో లైక్ మేము కొంత ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేస్తుండేవాళ్ళం. మేము క్రికెట్ గురించి మాట్లాడితే క్రికెట్ ఏముంది, క్రికెట్ 11 మంది కలిసి ఆడే గేమ్ అదంత పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు. లైక్ మీరు ఆడితే లేదా చూస్తే ఫుట్బాల్ చూడాలి అని చెప్పి లైక్ హీఈస్ టోటల్లీ ఏ పర్సన్ అపార్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్. ఆయన చదువు చెప్పే విధానం లైక్ హీఈస్ అ జీనియస్. లైక్ మాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పారు, ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పారు, జనరల్ కెమిస్ట్రీ కూడా చెప్పారు. ఫిజికల్ కెమిస్ట్రీ అయితే మన ఉప్పు శంకరయ్య గారు ఆయన లైక్ కంప్లీట్ ఆయన సబ్జెక్ట్ అది. బట్ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చారో లేదో తెలియగానే ఈ 3 నేర్పారు. బట్ హీఈస్ వెల్ వర్స్డ్ ఇన్ ఎనీథింగ్. సో హిస్ డెడికేషన్ ఈజ్ పారామౌంట్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ సక్సెస్ ఇన్ షేపింగ్ అప్ మై కెరియర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ ఈజ్ ఇమ్మెన్స్. సో ఇవాళ మేము ఇలాగ ఉన్నాము అంటే గురువు గారి ఆశీర్వాదం, గురువు గారి ఏం చెప్పాలి లైక్ గురువు గారి పెట్టిన భిక్ష అనాలి. సో ఈ పదవీ విరమణ అనేది జనరల్గా ఎవరైతే నార్మల్ రెగ్యులర్ పని చేస్తారో వాళ్ళకి విరమణ ఉంటుంది, కానీ గురువుకి టీచర్కి ఎప్పుడు పదవీ విరమణ ఉండదు. ఈ సందర్భంగా సత్యనారాయణ గారు ఇది జస్ట్ ఒక కామాలాగా లైక్ భావించి ఆయన లైక్ ఫర్దర్గా రీసెర్చ్ లేకపోతే ఫర్దర్గా లైక్ యాజ్ ఏ టీచర్ హీ షుడ్ బి కంటిన్యూయింగ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. షూర్ డెఫినెట్గా లైక్ అది జరుగుతుంది. లైక్ ఎవరు 60 ఏళ్ళు అనేది చాలా యంగ్ ఏజ్. ఇట్ ఈస్ జస్ట్ ఏ కామా ఇన్ ద కెరియర్. సో హోప్ లైక్ హిజ్ service should be further and fully utilized for next several years, next 40 years. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా లైక్ ఉండి లైక్ ఇంకా పెద్ద స్టూడెంట్ క్రౌడ్ని తయారు చేస్తారని, మాలాంటి వాళ్ళని ఇంకా తయారు చేస్తారని చెప్పి లైక్ ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్.